హిందూ హర్ష లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళు ఎలా విడిపోయారు అనేది ఇక్కడి నుంచి మనం చూద్దాం. ఒక అమ్మాయి ఫ్రెషర్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి వస్తుంది. ఆ రోజు తనకి కాలేజ్లో ఫస్ట్ డే అవ్వడంతో కాలేజ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గేట్ లోపల నుండి కాలేజ్ లోపలికి వస్తుంది. ఆ అమ్మాయి సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు. వైట్ కలర్ డ్రెస్లో చాలా ముద్దుగా ఉంది ఆ అమ్మాయి. ఆమెని చూసి సీనియర్స్ హే నిన్నే అని పిలుస్తారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి భయంగా సీనియర్స్ వైపు చూస్తూ నన్నేనా అంటుంది బెరుకుగా. నిన్నే ఇలారా అంటారు సీనియర్స్. అని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి నిల్చొని చెప్పండి అంటుంది. ఆ అమ్మాయిని కింది నుండి మీది వరకు చూసి న్యూ జాయినింగా అని అడుగుతారు. అంటుంది చిన్నగా. ఏంటా సమాధానం, మేమెవరో తెలుసా అంటాడు అందులో ఒకడు. తెలీదు అంటుంది భయంగా. సీనియర్స్, మీకంటే 1 year సీనియర్స్, మీ రెస్పెక్ట్ ఎక్కడా అంటారు అందరూ ఒకేసారి. ఆ అమ్మాయి భయపడి సారీ సార్ అంటుంది. కళ్ళల్లో నీళ్లు కిందికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి మన హిందూకి. అదేనండి మన స్టోరీ హీరోయిన్కి. గుడ్, ఇలానే రెస్పెక్ట్ ఇవ్వాలి, అర్థమైందా? ఎస్ సార్ అంటుంది ఏడుపు ఆపుకుంటూ. నీ పేరేంటి అని అడుగుతాడు అందులో ఇంకొక సీనియర్ స్టూడెంట్. హిందూ అంటుంది తడబడుతూ. నైస్ నేమ్ అంటారు అందరూ. హిందూకి ఏం చేయాలో అర్థం కాక, ఇంకా ఎంతసేపు ఇలానే ఉండాలో తెలియక భయంగా చూస్తుంది చుట్టూ, ఎవరన్నా హెల్ప్ చేస్తారేమో అని. హలో, ఏంటి చూస్తున్నావు, ఎవరన్నా హెల్ప్ చేస్తారనా అని. నూనె కాదు అని సమాధానమిస్తుంది హిందూ. హలో, ఎవరూ హెల్ప్ చేయరు కానీ మేము చెప్పింది చెయ్యాలి అంటాడు ఆ సీనియర్ బ్యాచ్లో మెయిన్ లీడర్ ఆకాష్. హిందూ భయపడుతూ ఏం చేయాలి అంటుంది. ఏం చెప్పిస్తారో అని. నీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ప్రపోజ్ చేయాలి, ఇదిగో ఈ పువ్వు తీసుకో అని ఒక ఫ్లవర్ ఇస్తాడు ఆకాష్. హిందూ టెన్షన్ పడుతూ సార్ ప్లీజ్ సార్, నా వల్ల కాదు అంటుంది విచారంగా. వల్ల కాదు, వీలు కాదు అంటే వదిలిపెడతాం అనుకోకు, నువ్వు ఇది చెయ్యాలి, చేసి తీరాలి అంటాడు ఆకాష్. సార్ ప్లీజ్, నేను చెయ్యలేను అంటుంది ఏడుస్తూ. ఆమె ఏడవడం చూసి హే ఆపు చిరాకుగా, ఇప్పుడు నువ్వు ఇది చేయలేవనుకో ఈ ఇయర్ మొత్తం మా 5 members రికార్డ్స్ నువ్వే రాయాలి అంటాడు ఆకాష్. ఇందు షాక్ అయి సార్ నేనెందుకు రాయాలి, మీవి రాస్తే నేనేం రాసుకోవాలి, ఎలా చదువుకోవాలి అంటుంది ఏడుపు గొంతుతో. రాయవు కదా, ఈ ఫ్లవర్ తీసుకొని ప్రపోజ్ చెయ్యి వెళ్ళు అంటాడు ఆకాష్. హిందూ ఆలోచిస్తూ అమ్మో, ఎవరికో ఒకరికి ప్రపోజ్ చేస్తే సరిపోతుంది, లేకపోతే సంవత్సరమంతా రికార్డు రాయాలి, అవసరమా మనకి తలనొప్పి అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుని ఆకాష్ చేతుల్లో ఫ్లవర్ తీసుకుని సార్ ఎవరికి ప్రపోజ్ చేయాలి అని అడుగుతుంది అయోమయంగా. నీకు నచ్చిన వాళ్ళకి చెయ్యి అంటాడు. నాకెవరు నచ్చలేదు సార్ అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి. ఇంతమంది ఉన్నారు, నీకు నచ్చలేదా అంటాడు. నచ్చలేదు అని తల అడ్డంగా ఊపుతుంది. ఓకే, అయితే ఆ గేట్ నుండి నీలాగే వైట్ అండ్ బ్లాక్ ప్యాంట్లో ఎవరైనా అబ్బాయి వస్తే వాళ్ళకి ప్రపోజ్ చేయి అంటాడు ఆకాష్. ఓ గాడ్ అనుకుని ఓకే సార్ అని గేట్కి కొంచెం దగ్గరికి వెళ్తుంది హిందూ. ఒక 10 నిమిషాలైనా ఎవరూ రాకపోయేసరికి మొహం వేలాడేసుకొని దేవుడా, ఆ డ్రెస్ వేసుకుని ఎవడు వస్తాడిప్పుడు నా కర్మకి, దేవుడా ఎవడినో ఒకని పంపించు స్వామి అని పైకి చూసి దండం పెట్టుకుని మళ్ళీ గేటు వైపు చూస్తుంది హిందూ. తను ఇంకా ప్రపోజ్ చెయ్యదు, అలాంటివాడు వస్తాడో రాడో
కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 15 మినిట్స్ ఉంది, ఈలోపు గేమ్స్ ఆడుకుందాం అని ఆకాష్ అనడంతో అందరూ మొబైల్స్ ఓపెన్ చేసి గేమ్స్ ఆడడం స్టార్ట్ చేస్తారు. హిందూ మాత్రం ఆకాష్ చెప్పిన డ్రెస్ ఎవరు వేసుకొస్తారా అని వెయిట్ చేస్తుంది గేట్ దగ్గర. హిందూ ఎదురుచూపు ఫలించి వైట్ షర్ట్ విత్ బ్లాక్ ప్యాంట్లో కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని స్టైల్గా బుల్లెట్ పైన ఎంట్రీ ఇస్తాడు హర్షనందన్. హర్షని చూసి స్టన్ అయ్యి, ఏమున్నాడురా బాబు, నిజంగా ప్రపోజ్ చేయాలనుంది కానీ అమ్మో వద్దు అని తనని తాను తమాయించుకుని హర్ష బైక్ని ఆపుతుంది హిందూ. హర్ష సడన్గా బ్రేక్ వేసి హిందూని చూసి, హే ఏంటి అలా ఆపుతున్నావు, ఏం కావాలి అంటాడు కోపంగా. ఓ కూల్ కూల్, కావాలని ఆపలేదు సార్, మీతో పని ఉండి ఆపేశాను అంటుంది నవ్వుతూ. హలో, నువ్వెవరో కూడా తెలీదు, నాతో నీకేంటి పని అంటాడు చిరాకుగా. సార్ సార్ కోప్పడకండి ప్లీజ్, నేను చెప్పేది వినండి అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి. ఓకే చెప్పు అంటాడు. ఆమె ఫేస్ చూసి ఏమీ అనలేకపోతాడు. హిందూ నవ్వుతూ తన బ్యాగ్లో దాచిన ఫ్లవర్ని తీసి హర్ష ముందు పెడుతుంది. హర్ష ఫ్లవర్ని హిందూని మార్చి మార్చి చూస్తూ ఏంటిది అంటాడు కనుబొమ్మలు ముడివేస్తూ. సార్ కోప్పడకండి ప్లీజ్, నేనేం కావాలని చేయలేదు, ఇది సీనియర్స్ చేయమన్నారు అందుకే చేస్తున్నా, మీరేం పర్సనల్గా తీసుకోకండి అని ఐ లవ్ యూ సార్ అంటుంది. హర్ష షాక్ అయ్యి ఏంటి అంటాడు. సార్ సార్ కోప్పడకండి ప్లీజ్, అదిగో అక్కడ ఉన్నారే సీనియర్స్ అని బైక్ పైన కూర్చొని ఉన్న ఆకాష్ గ్యాంగ్ని చూపించి వాళ్ళే చేయమన్నారు అంటుంది హర్షను చూసి. హిందూ వాళ్ళని చూసినప్పుడే ఆ గ్యాంగ్లో ఒకడు చూసి రే అయిపోయాంరా అంటాడు భయంగా. ఏమైందిరా అంటాడు ఆకాష్ కూల్గా. ఏమైందా, ఒకసారి అటు చూడు అని హిందూ హర్షకి ప్రపోజ్ చేయడం చూపిస్తాడు. ఆకాష్ అది చూసి షాక్ అయ్యి ఓ గాడ్ అయిపోయాం, ఈ అమ్మాయి పోయి వాడికి ప్రపోజ్ చేస్తుంది ఏంట్రా, దేవుడా లగెత్తండి రోయ్ అంటాడు ఆకాష్ భయంగా. హర్ష వాళ్ళని చూసి కోపంగా మారిపోయి బైక్ని వాళ్ళ వైపుకు పోనిస్తాడు. హిందూ షాక్ అవుతుంది హర్ష కోపాన్ని చూసి, అండ్ ఆ గ్యాంగ్ని చూసి కూడా షాక్ అవుతుంది. హర్షని చూసి ఎందుకు అందరూ అలా పారిపోతున్నారా అని.